ఈ శనీశ్వరుడి ఆలయం ప్రపంచంలోనే వింతైనది. మహిళలకు ప్రవేశం ఉండదు. మహారాష్ట్రలోని శని సింగనాపూర్లో ఉన్న శనీశ్వరుడి ఆలయం ఎన్నో వింతలు, ప్రత్యేకతలు సంతరించుకుంది. ప్రపంచంలోనే వింతైన ఈ ఆలయం గురించి విశేషాలు మీకోసం. ఈ శనీశ్వరుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి. అందరి దేవుళ్లకు అనేక ఆలయాలు ఉంటాయి. వాటికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. పురుషులు, మహిళలు అనే తేడా లేకుండా దైవ దర్శనం చేసుకుంటారు. కానీ శనీశ్వరుడికి మాత్రం ఉన్న ఆలయాలు చాలా తక్కువ. శనిదేవుడికి ఉన్న ఆలయాలు ఎన్నో వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందుకు కారణం శని అంటే అందరికీ భయమే, చెడు ఫలితాలు ఇస్తాడని నమ్ముతారు. ఈ ప్రదేశంలో ఉన్న శనీశ్వరుడి ఆలయం అన్నింటికంటే ప్రత్యేకమైనది. ఇక్కడ శని స్వయంభుగా వెలిశాడని చెప్తారు. అది మాత్రమే కాదు, ఈ శనీశ్వరుడి ఆలయంలో మహిళలకు ప్రవేశం లేదు. ఇంకా మరెన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం ఎక్కడుందో తెలుసా? మహారాష్ట్రలో అహ్మద్ నగర్ జిల్లా నెవాసా తాలూకాలోని సింగనాపూర్ అనే గ్రామంలో ఉంది. శని సింగనాపూర్ ఆలయ ప్రత్యేకతలు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన శనీశ్వరుడి ఆలయం ఇది. ఈ గ్రామం మధ్యలో ఆలయ వేదికని సోనై అంటారు. ఎంతో మంది భక్తులు, పర్యాటకులు ఈ శనీశ్వరుడి ఆలయాన్ని సందర్శించుకుంటారు. కొన్ని అంచనాల ప్రకారం ఇది 350 సంవత్సరాల కంటే పాతదిగా చెప్తారు. స్థానిక పురాణాల ప్రకారం శనిదేవుడు ఇక్కడ స్వయంభుగా వెలిశాడని నమ్ముతారు. ఆలయానికి పైకప్పు లేదు. సాధారణంగా ఎక్కడైనా ఆలయం అంటే చక్కగా ఉంటుంది. కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయానికి మాత్రం గోడలు, పైకప్పు వంటివి ఏమీ ఉండవు. స్వయంభుగా వెలిసిన 5 అడుగుల ఎత్తైన నల్లరాయి ఉంటుంది. అదే శనిదేవునిగా పూజిస్తారు. మహిళలకు అనుమతి లేదు. ఆలయంలో ప్రవేశించేందుకు ఎటువంటి భేదాలు ఉండవు. కానీ ఇక్కడ శనీశ్వరుడి ఆలయంలోకి మహిళలకు అనుమతి లేదు. ఈ ఆలయంలో మహిళలు పూజలు చేసేందుకు అనుమతించరు. మహిళలు పూజలు చేసేందుకు అనర్హులుగా భావించి పాత పద్ధతిని ఇక్కడ అవలంబిస్తారు. శనిదేవుడికి నూనె పోసి ప్రార్థనలు చేసేందుకు ఆలయం మెట్లపైకి మహిళలు ఎక్కరాదనే పురాతన సాంప్రదాయం వీళ్ళు పాటిస్తారు. ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. ఇళ్లకు తలుపులు, తాళాలు లేని ఏకైక గ్రామంగా శని సింగనాపూర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దొంగతనాలు కూడా జరగవు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న యూకో బ్యాంక్ శాఖకు కూడా తాళాలు ఉండవు. శనిదేవుడు ఈ గ్రామాన్ని రక్షిస్తాడని ప్రజలు నమ్ముతారు. దొంగలు దొంగతనాలు చేయడానికి కూడా భయపడతారు. ఎవరైనా ఈ గ్రామంలో దొంగతనం చేయాలని ప్రయత్నిస్తే వారికి దురదృష్టం వెంటాడుతుంది. శనిదేవుడు శిక్ష వేస్తాడని నమ్ముతారు. గుడిలో చెట్టు ప్రత్యేకత. ఈ గుడిలో ఉండే చెట్టు చాలా ప్రత్యేకమైనది. సుమారు 30 సంవత్సరాల క్రితం గుడి పక్కన కళ్యాణోత్సవం జరుగుతున్న సమయంలో ఈ వేప చెట్టుపై పిడుగు పడింది. అక్కడ ఎవరికీ ఎటువంటి హాని జరగనప్పటికీ చెట్టు మూలం వరకు కాలిపోయింది. దాదాపు 12 గంటల పాటు చెట్టు మండుతూ పూర్తిగా కాలిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే ఆ మరుసటి రోజే చెట్టు పచ్చదనంతో నిండిపోయింది. శని అనుగ్రహం వల్లే అలా జరిగిందని అక్కడి ప్రజలు నమ్ముతారు. చెట్టు ఉంటుంది కానీ నీడ ఉండదు. శనిదేవుడి విగ్రహానికి ఉత్తరం వైపున ఈ వేప చెట్టు ఉంటుంది. ఈ చెట్టు కొమ్మలు విగ్రహం మీదకు వచ్చేంత వరకు పొడవు పెరుగుతాయి. కానీ అవి కాలిపోవడం లేదా విరిగి నేల మీద పడిపోవడమో జరుగుతుంది. వాటి వల్ల ఎవరికీ ఎటువంటి నష్టం వాటిల్లదు. అంత పొడవు పెరిగినా కూడా చెట్టు నీడ ఎప్పుడూ విగ్రహం మీద పడదు. చెట్టు ఉంటుంది కానీ నీడ మాత్రం ఉండదని అక్కడి ప్రజలు చెప్తారు. శని సింగనాపూర్ కథ. ఒకప్పుడు సింగనాపూర్ గ్రామంలో చాలా భారీ వర్షాలు కురిసేవని నమ్ముతారు. దీంతో వరదల పరిస్థితి నెలకొంది. వర్షం ఆగిన తర్వాత జనం బయటికి వచ్చేసరికి చెట్టుపై పెద్ద రాతి శిల ఇరుక్కుపోయి కనిపించింది. శిలాన్ని చూసి గ్రామస్తులు ఇంత పెద్ద శిల ఎక్కడికి ఎలా వచ్చిందో ఆశ్చర్యపోయారు. శిల వింతగా ఉంది, అందుకే ఒక వ్యక్తి ఆమెను రాళ్లతో కొట్టాడు. దీంతో రక్తం రావడం మొదలైంది. ఇది ఏమి అద్భుతం అని అందరూ ఆశ్చర్యంతో పాటు భయపడ్డారు. గ్రామస్తులు కలిసి ఆమెను తరలించేందుకు ప్రయత్నించగా శిలా గొడవను ఎదుర్కోలేదు. అనంతరం అందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. మరుసటి రోజు రాత్రి శనిదేవ్ ఒక పెద్ద మనిషి కలలో కనిపించి మామ, మేనల్లుడు దానిని తీసుకునే వరకు శిలా మేల్కొనదని చెప్పడాన్ని నమ్ముతారు. ఇదే నా శక్తిశీలం అని ఊరి పెద్ద మనిషికి చెప్పాడు. మీ గ్రామంలో ఏర్పాటు చేయండి, అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. అప్పుడు ఆ వ్యక్తి ఉదయాన్నే అందరితో తన కలను చెప్పాడు. మరియు గ్రామస్తులు కలిసి మామయ్య, మేనల్లుడు నుండి ఆ శిలాన్ని లేపి గ్రామంలోని బహిరంగ ఆకాశం కింద స్థానభ్రంశం చేశారు. అప్పటి నుండి సింగనాపూర్లో శనిదేవుడికి ప్రత్యేక ఆశీస్సులు ఉన్నాయి. మరియు ఈ గ్రామం శ్రీ శనిదేవుని గ్రామంగా పరిగణించబడుతుంది.